ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు షీ వాజ్ దిస్. ఒక్కటంటే గుడ్. డస్ దిస్ మీన్ టూ గుడ్? వేస్ట్. యాజ్ ఇన్ డబ్ల్యూ. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత షీ బికేమ్ దిస్. వర్స్? ఎం. మోమిఫైడ్. వావ్. మీలో మార్పు తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. నేను చాలా స్ట్రిక్ట్. షేప్ అప్ ఆర్ షిప్ అవుట్. అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా. ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ. అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ సూపర్. కెన్ యూ బి? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్. నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ ఎంట్రన్స్ అంటే ధడామని డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు, అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు. రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సాయిగ చేసి లైక్ అ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడూ అటెన్షన్ ఇస్తారు. దట్స్ మేల్ ఇన్స్టింక్ట్, లైక్ మై ఇన్స్టింక్ట్. అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కువగా మాట్లాడకు, తక్కువ మాట్లాడకు. ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ లేట్. నౌ ఇట్స్ యువర్ టర్న్. Waste, as in W. Okay, you have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. And Anu, hello. I want you to get all the information of the clients, okay? ఓకే. Is everything clear? Because this is a very important project. ఏంటి రమ్య ఇంత లేట్? అసలే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి? సారీ, ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను. వావ్, ఎంట్రీ ఎదిరిందిరా. యా కొంచెం తొందరలో ఉన్నాను, సారీ. నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీరందరూ తప్పకుండా రావాలి. అండ్ వికీ, నీ టీం అందరినీ తప్పకుండా తీసుకురా. బాయ్ గాయ్స్, ఐల్ సీ యు అట్ ద పార్టీ. బ్రో, డోంట్ వరీ. ఎప్పుడు అమ్మాయి వెంట పడే ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇవ్వలేదు. ఇట్స్ జస్ట్ బిగినింగ్. తానియా పార్టీకి వెళ్దామా? ఐ డోంట్ వాంట్ టు. వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. లెట్స్ గో. మోమో దగ్గరికి వెళ్ళి పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో. సెకండ్, స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్. మన బాడీ ఏదో వస్తువు కాదు, కప్పేయడానికి. పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు. అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ఫ్యాషన్. డ్రెస్సే కాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను.
ఇట్స్ ఓకే, యూఆర్ మోమిఫైడ్. ఓకే, ఐ హ్యావ్ టు లివ్. ఫ్లైట్కి టైం అయింది. ఐ వోంట్ బి జాయినింగ్ ద పార్టీ. యూ ఎంజాయ్. ఓకే. బేబీ, ఆ అమ్మాయి రిలాక్స్ డాడ్. ఆ అమ్మాయి ఎందుకు అంత ఇంపార్టెంట్? వేరే ఆర్టిస్ట్ ని చూడొచ్చుగా. బేబీ, ఐ నీడ్ హర్. వాట్ హ్యాపెన్ దట్ డే వాజ్ రాంగ్. ఆ రోజు నేను చేసిన తప్పమ్మా. ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు హర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్. నేనున్నాను కదా డాడ్, ఐల్ ఫైండ్ హర్. ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది. చేస్తావు కదా? యా, ఓకే, చేస్తావు కదా? ఎస్. నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని వెతకడమే కాదు తాన్య, తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి. అప్పుడే యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ. Wow, హాయ్. look who is heating up the place. స్టాప్ ఇట్. You look good. థ్యాంక్ యూ. వికీ, Excuse me. యా షూర్. నేను వెళ్తాను బేబ్. అదేంటి అప్పుడే? నేను వచ్చిన పని అయిపోయింది. సోఫా యూర్ డూయింగ్ గుడ్. విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు. చలో, ఐల్ సీ యూ. బాయ్. బాయ్. వికీ, That's cool. Huh? రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. I don't think so. రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. షీఈ్ లుకింగ్ గుడ్. అయినా డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హర్. అబ్బో, సాఫ్ట్ కార్నర్ ఆర్ ఇంకేమైనా ఉందా? నో, తను మంచి కోవర్కర్. దట్స్ ఇట్. కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్య కొట్టేసేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. యు నో, నో అఫైర్స్ అండ్ నో లవ్ విత్ ఆఫీస్ కొలీగ్స్. అవునా? ఎందుకు? ఎనీ రీజన్? దానివల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది. అది నా ప్రిన్సిపల్. కమ్ ఆన్, డోంట్ బి స్టూపిడ్. నీకు తెలియకుండానే ప్రేమలో పడితే? తెలుసు, అదే కదా ప్రాబ్లం. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అట్లాంటిదేమీ లేదు. వికీ, యా, బాయ్.